నేటి ముఖ్యాంశాలు. చిలకవాగు నాలా పాత నక్ష ప్రకారం తవ్వకాలు చేపట్టకపోతే ఆందోళన నిర్వహిస్తాం బీజేపీ నాయకులు. విద్యార్థులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్సు డిపో ముట్టడి. తాండూరులో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం. ఎస్సీ యూత్ తాండూరు డివిజన్ అధ్యక్షులు కీర్తిశేషులు నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కౌన్సిలర్ శోభారాణి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గత వారం రోజులుగా కొనసాగుతున్న చిలకవాగు ప్రక్షాళన ఎన్నో మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో మంగళవారం బీజేపీ నాయకులు 6 మోరీల నాలా దగ్గరికి వెళ్లి 6 మోరీల నాలాలను క్లియర్ గా చూయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలోని పలు వార్డులు జలమయం అయిన విషయం తెలిసిందే అని, భవిష్యత్తులో తాండూరు సురక్షితంగా ఉండాలంటే చిలకవాగు నాలాల ప్రక్షాళన నిర్వహించవలసిందేనని, చిలకవాగు పాత నాలాల తవ్వకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో కబ్జా చేసిన ఒక్క వ్యక్తి మేలు కోసం భవిష్యత్తు తాండూరును నాశనం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ నాయకులు అన్నారు. చిలకవాగు పాతనాల టీపన్ ప్రకారం త్రవ్వకాలు జరపకపోతే రిలే నిరాహార దీక్షలు చేస్తామని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, సీనియర్ బీజేపీ నాయకులు, తాండూరు పట్టణం మాజీ బీజేపీ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సలాం, నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్ రోడ్ కు ఎక్కడైతే చిలకవాగు ఈ మధ్య ఒక వారం రోజుల నుండి ఒక వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. తాండూరులో చిలకవాగు మరి దాన్ని కబ్జా చర్యలను విడిపిస్తామని ఒక వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇటువంటి ఏదైతే చర్చలు నడుస్తున్నాయో అందుకు కానీ ముఖ్యంగా మన తాండూరులో మన స్టేట్ లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ శ్రేణులు మాత్రమే పట్టించుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మేము వేసుకున్నాం అది. అయితే ఇప్పుడు మనము మన బీజేపీ కార్యకర్తలు, మన తమ్ముడు ఎక్కడైతే చేతి పొలాలు ఉండేనో వాళ్ళు చిన్నప్పటి చూసిన దాని విధంగా మరి అదే శాటిలైట్ మ్యాప్ విధంగా ఇటు నుంచి స్టార్ట్ అయ్యి కాలువ 6 మోరీల నాలా ఇక్కడ ఉండాల్సి ఉంది. అయితే అటువంటి నాలాలు కాకుండా అక్కడ చూపిస్తున్నారు, అది కాదు. అయితే ఇది 6 మోరీల నాలా. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రేట్గా ఈ సీసీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇక్కడ నిర్మించాల్సి ఉంది కాలువను అని వాళ్ళందరూ జనాలు మరి మన బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఉన్న వాస్తవం ఇది. సరే, అదే విధంగా పోయినసారి వర్షాకాలంలో ఇక్కడ మొత్తం నీళ్ళు నిండిపోయి ఉన్నాయి. అయితే మేము సిటీ కేబుల్లోనే ఇక్కడ అంతా మొత్తం ధ్వంసమైపోయింది. అయితే ఈ కాలువను మూసి వెయ్యడం వలననే ఆ నీళ్ళు అక్కడ పోయి ఆగినప్పుడు అయితే ఆ రోడ్డు మొత్తం ధ్వంసమై రాకపోగలంటే హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి అస్సలు తోవ లేకుండా పోయింది. హైదరాబాద్ పోని ఇందిరమ్మ కాలనీ పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కొత్తగా సృష్టించిందంటే ఇది గవర్నమెంట్ బిల్డింగ్. దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయాలి కాబట్టి ఆ నాల సృష్టించింది. అయితే కోసమో ఇక్కడ నిర్మించినట్లుంది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలా కాకుండా ఏదైతే నక్షా ప్రకారము ప్రభుత్వ రికార్డులలో ఉంటుందో ఆ నక్షా ప్రకారమే ఇక్కడ కాలువ కట్టాలని మన బీజేపీ శ్రేణులు తాండూరులో పోరాటం సాగిస్తున్నారు. అందుకోసం ఎంతకైనా వెనకాడేది లేదు అని చెప్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు, అధికార యంత్రాంగం దీనిపై స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, ఎక్కడి నుంచి అయితే కబ్జా ఉందో అటువంటి కబ్జాను మొత్తం తొలగించాలని, వాళ్ళ పార్టీ కార్యకర్తలమే అయినా సరే వాటిని కూడా తొలగించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా వాళ్లే అన్యాయాలు, అక్రమాలపై గళమెత్తుతున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వేరే పార్టీల వాళ్ళు ఎక్కడ పోయినరో ఏమో కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం టంచనగా వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో తెలియదు. కానీ మన బీజేపీ శ్రేణులు ఇక్కడ ఉన్నారు, ఆ కార్యకర్తలు యాక్టివ్ గా ఉండే మన రజనీకాంత్, అదేవిధంగా అంతారం కిరణ్, మన గౌడ్ సాబ్, మన సుదర్శన్ గౌడ్ గారు ఉన్నారు. అయితే వీళ్ళు కబ్జా చర్యల నుండి చిలకవాగును మేము విడిపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏ విధంగా ఆ పోరాటాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారో మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి మన సుదర్శన్ గౌడ్ గారు. అందరికీ నమస్కారం. ఇది చిలకవాగు అంటే తాండూరుకు చాలా ముఖ్యమైనది. ఇది వర్షాలు ఎక్కడ పడ్డా ఈ చిలకవాగు నుంచి పెద్దవాగులో కలిసే అవకాశాలుండే.
ఇదంతా కబ్జాకు గురైపోయింది, మొత్తం కబ్జాకు గురైపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ బిల్డింగ్ అయింది, ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ కూడా అయింది. చిలకవాగు అంటే ఏదో ఇంత చిన్నవాగు కాదు, పెద్దవాగు లాగా పెద్దగా ఉండేది. అయితే దాన్ని ఆ పెద్ద 6 మోరీల నాలా అంటారు కదా, అదే అడుగుతున్నాం. అది ఇక్కడనే ఉంది, ఇదే స్థలం చూస్తున్నారు. మరి అదేంది గౌడ్ గారు, అది అక్కడ చూపిస్తున్నారు, అది కాదా? అది కాదు, ఇది అసలు చిలకవాగు అనేది ఇది కబ్జాకు గురైంది. అప్పటి ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకుల పక్షాన పక్షపాతం వహించి తాండూరుని మొత్తం ముంచేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న గతంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు గాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడ వచ్చి ఈత కొట్టిపోయినారు గత సంవత్సరం. అయ్యా కాంగ్రెస్ నాయకులారా మర్చిపోయినరా, మీరే అధికారంలో ఉన్నారు, ఇక్కడ స్థానికుల కూడా మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఏదైతే కబ్జాకు గురైందో చిలకవాగుని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ముఖ్యంగా ఆ రోజు కొట్లాడినట్లా కాదు, ప్రజల పక్షాన నిలవాలంటే ఈ రోజు దమ్ము ధైర్యం ఉంటే మీకు తెలుసు. మీరు వచ్చి వానలు పడితే ఈతలు కొట్టిపోయినారు కౌన్సిలర్లు, అప్పటి ప్రెసిడెంట్లు. మర్చిపోయలేరు జనాలు, అందరూ గుర్తిస్తున్నారు. అందుకే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్ల కోసమన్నా దయచేసి తాండూరుని కాపాడటానికి ముందుకు రండి. ఇక్కడున్న శాసనసభ్యులు కొత్తగా వచ్చింది కాబట్టి ఆయనకు తెలియకపోవచ్చు, మీరన్నా శాసనసభ్యులకు తెలియజేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఏదైతే చిలకవాగుని మ్యాప్ తీసుకోండి, పాతది తాండూరు మ్యాప్ లోపల క్లియర్ గా ఉంటది. ఆ ఎవరైనా సరే ప్రభుత్వం స్థలం గాని, మా నాయకులు గాని ఎవరైనా కబ్జా చేస్తే, ఎవరైనా సరే ఎంత పెద్దటి వాళ్ళు ఉన్నా అని తక్షణమే దాన్ని డిస్మెంటల్ చేసి చిలకవాగుని మంచిగా చేసి తాండూరుని మునగకుండా కాపాడాల్సిందే కోరుతున్నాను. గౌడ్ గారు ఇక్కడ కొంచెం నేను ఆపుతా మిమ్మల్ని. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో ప్రవాహ కాలువ అంటున్నారు, ప్రవాహ దారి అంటున్నారు, మరి దాని గురించి ఏమంటారు? ప్రవాహ దారి ఏంది? ఒక విషయం వాస్తవంగా అందరికి తెలియాల్సింది, అందరికి తాండూరు ప్రజలకి, మరి ఇక్కడ ఈ కందనెల్లి గ్రామస్తులకు కానీ, కాందాపూర్ గ్రామస్తులకు కానీ ఇక్కడ వాళ్ళ పొలాలు కూడా ఉన్నాయి. ఈ షైపూర్ వాసులు కూడా వారి పొలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి బండి తోవ కానీ మరి ఇలాంటి ఇప్పుడు ఇక్కడ చూసినట్టే ఇప్పుడు మనం నిలబడిన చోట్ల ఈ ప్లేస్ నుంచి నేను కూడా చిన్నప్పటి నుంచి చూసిన ఈ ప్లేస్ లో 6 మూర్ల తోవ అని చెప్పేసి ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వస్తుంది. గతంలో వర్షం పడితే అక్కడ నుంచి ఇక్కడ దాటడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మన సర్వేయర్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రవాహ దారి అని చెప్తున్నారు కదా, ప్రవాహ దారి కాకుండా నేనేమంటున్నానంటే శాటిలైట్ మ్యాప్ ఉంటది, వాళ్ళ దగ్గర మ్యాప్ ఉంటది, ఆ కాలువను ఆ విధంగా నిర్మించమని చెప్పాలి. సహజ సిద్ధంగా ఏదైతే ఉండిందో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఇది కాలువ. ఎవరో మనుషులు ఇంకెవరో తయారు చేసినటువంటి కాలువ కాదు. ప్రకృతి ఏదైతే వరద మన గుండలు పైన ఉన్నాయి కదా తాండూరులో, అక్కడ పడినటువంటి వర్షం, పైనుంచి పడినటువంటి వర్షం కూడా మొత్తం కూడా ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువ. ఇది ఎవరు కూడా తయారు చేసింది కాలువ కాదు. ఇప్పుడు మన తాండూరు బీజేపీ శ్రేణులు ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య చాలా మీడియాలో కూడా ఉంటున్నారు. వాళ్ళ పోరాటం చాలా ఉధృతంగా ప్రతి అన్యాయాల అక్రమాల కోసం వాళ్ళే ముందుకు వస్తున్నట్లున్నారు కనుక అయితే ఈ కాలువని గురించి మీరు చాలా బాగా పట్టించుకుంటామంటున్నారు, దీన్ని చెర నుంచి విడిపిస్తామంటున్నారు. అయితే ఈ విధంగా ఇక్కడ నుంచి మన గౌడ్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి పోయే ఏదైతే కాలువ ఉందో శాటిలైట్ మ్యాప్ ద్వారా ఉండే కాలువ, అయితే అక్కడ ఎవరి ప్లాట్లు వచ్చినా ఎంతటి వారైనా మీ పార్టీ వాళ్ళైనా సరే మీరు ఆ కబ్జా చర్యలను విడిపించాలనే పోరాటం మీరు చేస్తున్నారు. రిజ్వాన్ గారు ఇప్పుడు మనం నిల్చున్నది 6 మూలతో అని చెప్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఇదేదైతే సీసీ రోడ్ ఉందో ఇదే విధంగా కంటిన్యూ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, అవును ఆ రైల్వే ట్రాక్ నుంచి కింది నుంచి ఆ చిలకవాగు అట్లా పోయి అది మన వాగులో కలుస్తుంది. అయితే ముఖ్యమైనది ఏమున్నదంటే 6 మూరీల అయితే ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తన ఆస్తులను అడ్డుగోలుగా సంపాదించడానికి సరే ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేసిన అందరి విషయాలు తెలిసిందే. ఆ తాండూరు ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రాజకీయ నాయకులకు అందరికి కూడా స్పష్టంగా తెలుసు ఇదేం జరిగిందనేది. కానీ అందరూ కూడా నోరు మూసుకొని కూర్చోవడం ఎందుకంటే మనం ప్రజల దృష్టిలో ఉంచుకొని పని చేయాలి. ప్రజల నాయకులు అన్నప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, మన తాండూరు జనం అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఒక ఎంఐఎం నాయకుడు అని చెప్తున్నారు కదా, అంటే ముస్లిం కు సంబంధించిన వ్యక్తి. అయితే మా ముస్లింలలో చెప్తున్న రజనీకాంత్ గారు, గౌడ్ గారు ఇక్కడ వినాలి, ఎవరైతే
ఎవరిది స్థలాన్ని ఆక్రమిస్తే అంటే ఈ భూమి ఎంత లోపలికి ఉంటుందో అంతవరకు వాడి మెడలో వేసేస్తారు చచ్చిన తర్వాత అని ఒకటి ఉందన్నమాట. అంటే నరకంలో ఆ శిక్ష. అయితే ఇప్పుడు నేను సపోజ్ గా నేను రజనీకాంత్ది ఫ్లాట్ కానీ ఏదైనా కబ్జా చేసిన అనుకోండి, అంతా నా మెడలో పడుతుంది ఒకడే. కానీ అదే గవర్నమెంట్ భూమిని చేస్తే నిజానికి అది పబ్లిక్ ప్రాపర్టీ కనుక ఆ అందరు పబ్లిక్ మొత్తం వాళ్ళపై పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అందుకోసం మన ముస్లిం వాళ్ళు కూడా గ్రహించాలి ఈ విషయాన్ని. ఇది కరెక్టా కాదా అనేది మీరు కూడా ఆలోచించాలి. ఇంకో విషయం అన్నా, ఇక్కడ ముస్లిం హిందూ అని కాదు, కబ్జా పౌరు ఎవరైనా ఎవరైనా సరే మేమేమంటున్నామంటే మన తాండూరు ప్రజలకు ఈ వర్షపు ఏదైతే వరద ఉంటుందో ఈ సాయిపూర్ ఉన్నటువంటి వార్డులు ముఖ్యంగా 12, 11, 9, 10 ఏవైతే ఉన్నాయో 12 అంటే మేమున్నటువంటి మా భార్య ఏవైతే కౌన్సిలర్ ఉందో ఆ వార్డు ఈ వరద నీటికి నడుముల లోతు నీళ్లున్నాయి. అక్కడ చూసినట్టయితే కొన్ని ఇండ్లు కూడా మునిగిపోయినాయి. లాస్ట్ టైం మీకు వీడియో కూడా చూసినట్టున్నారు. అంటే చిలకవాగులు చెర నుంచి విడిపించకపోతే మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉన్నది. పాతకుండా మనం గతంలో వాగు ఎక్కడి వరకు అయితే పోతుందో అక్కడి వరకు మొత్తానికి మీరు ఈ చెర నుంచి విడిపించడానికి కంకణం కట్టుకున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో ఎమ్మెల్యే కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఎమ్మెల్యే గారే ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీకి పక్కనే 18 కిలోమీటర్ల సీఎం గారి కాన్స్టిట్యున్సీ. ఇది మనం గమనించాలి. మనకు ఇలాంటి కొందరు కబ్జా కోర్లను నిజంగా కూడా వీళ్లకు లొంగి భయపడు ఇంకేదో అయ్యి ఇంకే లాలూచీలు వాడి ఈ అధికారులు గాని నాయకులు గాని మనం లాలూచి పడితే నిజంగా కూడా తాండూరు కొన్ని రోజుల్లో నిజంగా కూడా ఇదే పాతకుండా మనకు ఒక మలుంగో చెరువుగా మారుతుంది. తప్పకుండా అది ప్రజలను దృష్టిలో పెట్టుకుని నేను ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఈ పనిని యథావిధిగా అంటే ఏ విధంగా అయితే కాలువ ఆ రోజు నుంచి పోతుండేనో అదే విధంగా మీరు ఆ పనిని మొదలు పెట్టండి. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము తప్పకుండా మీ అందరికీ మీకు సహకరిస్తాం. మేము వచ్చి నిలబడతాం. అగర్ కానిచో తప్పకుండా ధర్నాలకు పోతాం. ఇంకేమైనా చేయడానికైనా సిద్ధం. ఎందుకంటే ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా. ఎందుకంటే మొన్న చిన్నపాటి వర్షం పడితేనే మన వార్డు నంబర్ 12 అన్ని కూడా మునిగిపోయినాయి. దయచేసి ప్రజల దృష్టి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు. ముందే మున్సిపాలిటీ మనకు అంతంత మాత్రం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ ఉంది. ఒక మీటింగ్ లేదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ ఉంది. ఎక్కడ చూస్తే చెత్త, ఎక్కడ చూస్తే ఎన్ని మార్లు పిటిషన్లు ఇచ్చినా గానీ పట్టించుకునే నాయకులే లేరు. ఆ కమిషనర్లు మారుతూనే ఉన్నారు. మున్సిపాలిటీలో మీటింగ్లే లేవు. ఇవన్నీ వ్యర్థాల నుంచి అనేక రోగాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి వర్షపు నీరు మాత్రం ఖచ్చితంగా దీన్ని మనం మీటింగ్ ద్వారా కానీ మరి ఏం చేస్తారో అదే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కాలువను మాత్రం యథావిధిగానే పోనిస్తారు. ఈ అధికారులపై మాకు చాలా నమ్మకం అయితే లేదు మాకు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా సృష్టిస్తున్నారు, పేర్లు కొత్తగా సృష్టిస్తున్నారు. అసలు చిలకవాగే లేదంటారేమో. అసలు గతంలో అయ్యా మీకు 2 చేతులు జోడిస్తున్నాం, మా తాండూరుని కాపాడండి, మేము తాండూరులో పుట్టి పెరిగినాము, మీరు ఎక్కడికి వచ్చి నౌకరీ చేసుకుని ఏదో వాడిచ్చే ముష్టి మామూలు కోసం మా జీవితాలు, మా పిల్లల జీవితాలు ఖరాబ్ చేయకండి, మమ్మల్ని కూడా ఓడలలో తిరిగేటట్లా చేయకండి. పాత మ్యాప్ తీసుకొని మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే గారికి నేను 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. అయ్యా ఎమ్మెల్యే గారు పాత మ్యాప్ తీయండి, రెవెన్యూ దగ్గర ఉంటుంది, డిపార్ట్మెంట్ దగ్గర తీసి యాజ్ ఇట్ ఈస్ గా చేయండి. మాకు కొత్తగా ఏమొద్దు. ఎవరెవరైతే కబ్జా పెట్టినో వాళ్ళన్ని మొత్తం కూలగొట్టండి. ఈ సర్వేయర్ల పైన మాకు నమ్మకం లేదు, ఈ అధికారుల పైన నమ్మకం లేదు. వాళ్లకు నెయ్యిలో చేతులు అడ్డినట్లున్నారు. నాకు కొత్త పేర్లు తీసుకొస్తున్నారు. అందుకే దయచేసి చిలకవాగు లాగానే ఉండేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకో విషయం కూడా మాయమైనాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేది అర్థమైంది. లక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా లాలుచి పడి రామాలు ఏమైందని తెలియదు. ఇప్పుడు మాయమైపోయిన దానికి కాల్వెట్లా చదువుతున్నారు వాళ్ళు. 16 కోట్లు ఎట్లా శాంక్షన్ అయినాయి. ఖచ్చితంగా అది ఏ విధంగా అయితే మేము 100% దాని విషయంలో పోరాడతాం. ఖచ్చితంగా రికార్డులను తీస్తాం. ఖచ్చితంగా అవసరం వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ విషయాల్లో అంతరం తెలంగాణ అభిప్రాయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. నేను మీ అంతరం కిరణ్. తాండూరు నియోజక ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు తాండూరు డెవలప్మెంట్ కావాలంటే రాజకీయ నాయకులు ఎలాంటి
పట్టించుకోవడం లేదు. తాండూరు నియోజకవర్గ ప్రజలు అందరం కలిసి ఈ డెవలప్మెంట్ ఏదైతే చిలకవాగు ఉందో దాన్ని యథావిధిగా పాతగా నక్ష మ్యాప్ ఎలా ఉందో అదే విధంగా చేయాలి. మరి తాండూరులో ఉన్నటువంటి 36 మంది కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడికి రావాలి. ప్రజలు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం అందరం ఇక్కడికి రావాలి. ఏదో ఒక వ్యక్తి గురించి, ఒక ఎంఐఎం నేత గురించి యావత్ తాండూరు ఈరోజు అతలాకుతలం అవుతుంది, కిందికి మీదికి అవుతుంది, భయపడుతున్నారు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడుతుంది. ప్రజల కోసం పోరాడేది బీజేపీ పార్టీ ఒకటే. ఎమ్మెల్యే గారు కూడా మేము మీకేదన్నా ప్రాబ్లం ఉంటే మీ వల్ల కాకపోతే భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి నిలబడుతుంది, మీకు అండగా ఉంటాము. మీ అధికారం మాకు కాబట్టి మీకు చేత కాకపోతే మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, మేము కూడా ఉండి ముందరుండి చేపిస్తాము. మీకు చేతనైతే మీరు చేపియండి, లేదా మేము చేపిస్తాం. ఒకవేళ మీరు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాము, కోర్టు కూడా వెళ్తాము. ప్రభుత్వ అధికారులకు కూడా మీకు చేతులెత్తి ఒకటే నమస్కరిస్తున్నా. ఎవరో చెప్తున్నారు ఏదో అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఏదో ఇది దారి ప్రవాహం దారి అంటుంది. చిలకవాగు యథావిధంగా టీపన్ మ్యాప్ ప్రకారంగా ఎన్ని ఫీట్లు ఉండే అప్పటి నిజాం కాలం నాటి నుంచి కూడా ఉందో అదే విధంగా నిర్మించాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం కౌన్సిలర్లు కానీ, అధికారులు కానీ మళ్ళీ డబ్బులు కోసం ఆశపడి ఈ యొక్క చిలకవాగు మ్యాప్ ని అక్కడిక్కడ తీసుకుపోతాము, నాలల్లాక చేస్తామంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీనికోసం ఎంతగానో ప్రాణాల కోసమైనా వెనకాడబోము. ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా సరే ఈ వాగు యథావిధంగా నిర్మించే వరకు కూడా బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఎవ్వరు కూడా నిద్రపోమని మీ సందర్భంగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం. మా బీజేపీ పార్టీ తరఫు నుంచి మా అన్న రజన్న అందరు వచ్చారు. మా గురించి ఒకరి కబ్జా గురించి మా చేను నుంచి ఇంతమంది చూస్తారు. ఇప్పటికీ ఉన్న కబ్జా ఇతరులు ఇట్లా ఉంది. ఈ రోడ్డు తీయకుండా వేరే రోడ్డు తీస్తున్నారు. మాకు తెలిసి చిన్నప్పటి కాలువ ఎట్లుందో మేము చూపించాము, సర్వే కూడా చెప్పాము మేము. కానీ తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చేది చేస్తారు. కబ్జా చేశారు. కబ్జా చేసి తీయకుండా అదే తమ్ముడు కాలువ ఎక్కడి నుంచి ఉండే ఇట్లా సార్ ఇప్పటికీ ఇట్లుంది. ఇట్లనా? కింద 6 మూరలు ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఇదే ఇట్లా ఇదేనా ఇట్లా స్ట్రేట్ మళ్ళీ ఇది సీసీ రోడ్, ఈ సీసీ రోడ్ కింద 6 మూరలు ఉంటాయి. ఇప్పటికీ చిన్నప్పుడు నువ్వు ఇక్కడ వస్తుంటుంది. చేను ఉంది ఇక్కడ. చేను ఉందా ఇక్కడ? రైట్ రైట్ చేను ఉంది. 20 నాకు తెలివి వచ్చే 15 సంవత్సరాలు నాకు తెలిసింది. అంటే మా చేను పొలం ఉంది, చూసాం. ఇది ఇది కిందకుండే మొత్తం చేసి వేస్తారా నువ్వు 30 కిలోమీటర్ రోడ్ వేస్తారు. కానీ ఒకరికి 10 ఫీట్ల 1 కిలోమీటర్ రోడ్ కూడా వేయకుండా వేసి ఒకరి కోసం రోడ్. అంటే ఎందుకంటే మొత్తం గబ్బు వేసి ఆ కొత్త వచ్చి కలవాలి. 6 మూరలు అది కాదు ఉన్న రోడ్ ఇది. 6 మూరలు అక్కడ వేసారు. ఒకరి గురించి మా అందరూ తిప్పలు పెడతారు ఇప్పుడు. రైట్. ఇప్పుడు లాస్ట్ వాస్తవానికి ఇంకో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ప్రభుత్వ పిల్లల చదువుల కోసం అని చెప్పేసి హాస్టల్ కట్టారు, విద్యార్థుల కోసం హాస్టల్ కట్టారు, మైనార్టీ హాస్టల్ కట్టారు. మరి అక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది, అంటే ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు 6 మూరలతో ఈడుంటే ఆయన కోసం డైవర్ట్ చేసి అక్కడ చూపిస్తే మరి ఆ బిల్డింగ్ మొత్తం కూడా డిస్మెంటల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ తెలియదా, నక్షలు తెలియదు. అది అక్కడ నాలా లేదు కాబట్టి అక్కడ బిల్డింగ్ కట్టింది. బిల్డింగ్ మొత్తం కూడా డిస్మెంటల్ చేస్తే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడ పోవాలి? బిల్డింగ్ కూడా గవర్నమెంట్ తెలియదా? విద్యార్థులు ఎక్కడ పోవాలి? అక్కడ చదువుకునే విద్యార్థులు ఎక్కడ పోవాలి? కాలువలను సృష్టించిన నాలా ఉన్నదా? అయితే ముందు మరి మన బీజేపీ శ్రేణులు ఏ విధంగా దీనిపై సక్సెస్ సాధిస్తారో మనం తెలుసుకుంటాం. మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీపిస్తాం. అవసరం వస్తే మా ఎంపీ గారి ద్వారా మేము హైకోర్టు కానీ ఇంకా సుప్రీంకోర్టు కానీ ఖచ్చితంగా వెళ్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తాండూరు మొత్తంగా ఈ 36 వార్డులు ఏదైతే ఉన్నాయో సర్వనాశనం కావడానికి ప్రతి వార్డులో కూడా ఇలాంటి ఇబ్బందులే. దానికి అంతటి కారణం జీషాన్ టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జీషాన్ మరియు ఇప్పుడు ఉన్న లాలప్ప, సర్వేయర్ శ్రీహరి, వీళ్ళంతా అధికారుల చెప్పు చేతుల్లో, డివిజనల్ సర్వేయర్ అధికారుల చెప్పు చేతుల్లో ఉండి లంచాలు తినుకుంటూ భయపడుకుంటూ పనిచేస్తున్నారు వీళ్ళు.
వాళ్ళు ఎక్కడ ఆడితే అక్కడ సర్వే. ఇగో ఇది ఒక ఇంటికి రోడ్ వేసింది. ఇది ఏం సార్ ఇది టీపీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇది ఒకటే ఇల్లు 20 లక్షల గ్రాండ్ 20 లక్షల వర్క్ ఉంటుంది. అక్కడ గల్లీలలో రోడ్లు లేక పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే ఈ కొడుకులు ఇలా కబ్జాలు చేసుకుంటా రోడ్లు వేసుకుంటా ఉన్నారు. పబ్లిక్ కూడా అందరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందరు కూడా నిద్ర మబ్బులకే లేవండి. ఇది మన అందరి కర్తవ్యం కాబట్టి వచ్చిన ముందర నిలబడి ఇది ఎంతవరకైనా సరే హిందువుదైనా ముస్లిందైనా క్రిస్టియన్దైనా ఎవరి ఇల్లు ఉన్నా కూడా మన అభివృద్ధి మనకు జరగాలంటే ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో నాలా ఎట్లా గెలుపోవాలో అదే విధంగా చేసుకోవాలని నేను అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇప్పుడు లాస్ట్ గా మన సిటీ కేబుల్ తరఫున మన బీజేపీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉండేవాళ్ళు మీరు వచ్చిండ్రు. మీరు ధైర్యంగా వచ్చి మీరు ధైర్యవంతులు అని చాటి చెప్తున్నారు. మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ మీ అభిప్రాయాలను వెలిపించారు. అయితే ఈ ధైర్యాన్ని అలాగే కూడగట్టుకొని ముందు ఈ చిలకవాగును మీరు చెరను విడిపిస్తారని మేము నమ్మకంతో చెప్తున్నాము. అయితే మీ అందరికీ సిటీ కేబుల్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీకు చెప్పాలంటే మీకోసం గొప్పగా చెప్పుకోవాలంటే మీరు మాత్రమే ఆపోజిషన్ పార్టీలుగా అంటే రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు కనుక ఆపోజిషన్ పార్టీలుగా మీరే ప్రతి దానికి అన్యాయ అక్రమాలకు మీరే ముందుకు వస్తున్నారు. కానీ వేరే పార్టీల వాళ్ళు ఎక్కడ పండుకున్నారో తెలియదు. నిజానికి నేను చెప్పాలంటే అంటే ఆ పార్టీల వాళ్ళు ఎక్కడో పండుకొని మరి ఎలక్షన్స్ అప్పుడే వస్తారా? ఎలక్షన్స్ అప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తారో నాకైతే తెలియదు. ఆ టైంలో మాత్రం ఎవరైనా వస్తే నేను మాత్రం చెప్పులతో కొట్టుకోవడం ఖాయం. నేను సమయ పాలన పాటించని బస్సుల పట్ల విద్యార్థులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకులు తాండూరు బస్ డిపో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. పై అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయంలో దృష్టి సాధించి విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. బస్ స్టేషన్ లో విద్యార్థులకు బాత్రూంలు సరిగా లేవని వెంటనే బాత్రూంలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బస్ స్టేషన్ లో విద్యార్థులపై కొందరు పోకిరీల ఆగడాలను అడ్డుకోవాలని పోలీసుల నిఘా అక్కడ ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాండూరు బస్ డిపోకు బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ సిబ్బంది పలువురి వేధింపులకు కారణమవుతున్న డిపో మేనేజర్ సమతారెడ్డిని ఇక్కడి నుండి వెంటనే పంపించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో బస్సులను ఆపాలని ప్రతి బస్ స్టాప్ దగ్గర లాంగ్ ప్రెస్ సౌండ్ హారన్ మోగించాలని కోరారు. బస్ స్టేషన్ లో సెక్యూరిటీని పెంచాలని సీసీ కెమెరాల ఏర్పాట్లను చేయాలని బస్ పాస్ కౌంటర్లను 2కు పెంచాలని కోరారు. కండిషన్ లేని బస్సుల స్థానంలో నూతన బస్సులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు దీపక్ రెడ్డి, సిరియాల, కళ్యాణ్, శ్రీనివాస్, శ్రీకాంత్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పై డిమాండ్ల కోసం 10 రోజులు సమయం కేటాయించారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. గతంలో అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిఏ మేడం గారికి. అదేవిధంగా తాండూరు డిపో బస్సు డ్రైవర్ల అన్నలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, అన్నలరా మీ కూతురులాగా అనుకొని విద్యార్థులను ఏడ చేసి ఆపితే ఆడ బస్సులు మీరు ఆపాలి. అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా మన తాండూరులో డొక్కిపోయిన బస్సులు ఉన్నాయి, మన కొత్త బస్సులు కావాలి. ఎందుకంటే బస్సులకు బ్రేకులు లేని బస్సులు ఉన్నాయి తాండూరులో చాలా. ఇక్కడ డిఎం గారు ఒక్కసారి కూడా మొన్న చూసినట్టయితే బస్సులు లేని వాళ్ళ డాడీ బైక్ పైన తీసుకొని వస్తుంటే ఒక చిన్న బాబు 3వ తరగతి విద్యార్థి చనిపోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి అక్క ఎంపీఎస్డబ్ల్యూ గవర్నమెంట్ కాలేజ్ అవుతున్న అమ్మాయిది చేయి విరగడం జరిగింది. దీనికి కారణం కూడా బస్ డిపో లేనందుకు కూడా దీనికి బాధ్యత డిఎం గారు వాదించాలి. ఎందుకంటే బస్సులు లేకనే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే దూరం నుంచి 30 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల నుంచి బైక్ పైన వస్తున్నారు. ఆ బైక్ పైన వచ్చే మార్గంలో లారీల్లో కానీ ఇంకేమైనా అని యాక్సిడెంట్ అయ్యి కింద పడి విద్యార్థులకు గాయాలు కానీ చనిపోవడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎం గారు తక్షణమే ఈ బస్సులను నడిపించాలి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగాలి. అదేవిధంగా మా ఎస్ఎఫ్ఐ డిమాండ్ ఏంటంటే డిఎం గారు ఎంబడే రాజీనామా చేసి తాండూరు నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి ఇలాంటి డిఎం గారిని నేను ఎప్పుడు చూడలేము. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. లోపలికి కలవాలంటే ఏదో సీఎంది అపాయింట్మెంట్ తీసుకున్నట్టు 10 సార్లు సెక్రటరీల దగ్గర ఆగి అపాయింట్మెంట్ తీసుకోవాలి. డిఎం గారికి నేను ఒకటే అడుగుతున్నా, ఒకేసారి విద్యార్థుల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి వస్తే మీరు రానియకుండా బెదిరించి కేసులు పెడతా అని పోలీసులని బెదిరించడం కాదు. మీరు దయచేసి మా తాండూరుకి అవసరం లేదు, మాకు కొత్త డిఎం కావాలి, మీరు ఇమీడియట్లీ రాజీనామా చేయాలి. లేకపోతే ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో
మీరు ఇమీడియట్లీ మాకు బస్సులు వేయకపోతే డిపో ముట్టడిస్తాం. 10,000 మంది విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఈడ కాదు లోపల మీరు కూర్చునే ఛాంబర్ పైకి మేము వస్తామని ఈ సందర్భంగా సభగా హెచ్చరిస్తున్నాం. మన డిపో ముట్టడి దగ్గర మనకు టైం టు టైం బస్సులు లేవని ఇబ్బందులు, స్టూడెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. టైం బస్సులు ఆపుతలేరు. ఏ విధంగా అంటే ఆ విధంగా బస్సులు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్తో కాబట్టి డిపో మేడం గారికి చెప్తాం అనుకున్నాం, కానీ అవైలబుల్ మేడం లేదంట. నిన్న సార్ వాళ్ళు రిజర్వ్ చేస్తున్నారు. మనమైతే ప్రజెంట్ మా ఉదండపూర్ సైడ్ వచ్చే బస్సు అయితే కంపల్సరీ ఒక బస్సు 7 ఊళ్ళు తిరుగుతుంది. ఒక స్టూడెంట్ కు రావాలన్నా ఇబ్బంది చాలా అవుతుంది. డోర్ల దగ్గర వాడికి ఇలా పడడం జరుగుతుంది. ఒక కింద పడిపోతే ఏమవుతుందని ఇబ్బందులు చాలా బలంగా. మొన్నటి విషయంలో చూసుకున్నట్టు మాత్రం అయితే ఒక లారీకైనా ఒక 3వ తరగతి విద్యార్థి స్టూడెంట్ తల్లిదండ్రులు ఇచ్చడానికి పోతుండే ఇమీడియట్ లా లారీ యాక్సిడెంట్ తో పిల్లాడు చనిపోవడం. అదే విధంగా అటువంటి ఇబ్బందులు కావద్దని మనం ఈరోజు డిపో ముట్టడి దగ్గర చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇమీడియట్లీ మనకు సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం మేడం వాళ్ళకు. ఇంపార్టెంట్ గా మైసాం తండా, సంక్రేటపల్లి, బాస్పల్లి, సిరిగిరిపేట దగ్గర ఇవన్నీ కవర్ చేసిన ఒక బస్సు మా సైడ్ ఇమీడియట్లీ ఆ రూట్ లో 2 బస్సులు లేదా 3 బస్సులు కేటాయించాలని మేము ముందు కోరుతున్నాం సార్. మీకు రిక్వెస్ట్ ఫస్ట్ ఇది. టైంకి వేస్తలేదు సార్. నేను 7:30 బస్ కూడా రాలేదు, మొన్న 6:30 రాలేదు. అసలు మా బస్సు వేస్తారు నీకు వస్తుంది, నీకు రాత్రి 6:30 కూడా వస్తలేదు. మాకు ప్రాబ్లం అయితే 7:30, 10:30, 3:30, 5కి వేస్తే బాగుంటుంది సార్. మా కాలేజ్ మీద 6:30 బస్సు కూడా రావాలి. మాకు సిరిపేటకి అసలు బస్సు లేదు. విలేజ్ నుంచి గేట్ వరకు నడుచుకుంటూ వస్తాం. అయినా కూడా అసలు మాకు బస్సు టైంకి ఉండదు. మా ఊరికి అసలు బస్సు లేదు. గేట్కి వచ్చి బస్కి రావాలి. ఆడ కూడా మాకైతే అసలు బస్సులే ఆపుతలేరు. చేతులు చూపిస్తే కూడా బస్సులు అసలు కూడా ఆపుతలేరు. మేము ఆడ వస్తున్నాం ఒకటి మాది. అయితే మేము ఆడ నిలబడి చేతి చూపిస్తే కూడా మాకు ఇంకా కాలేజ్ వాళ్ళ మస్తు మంది ఉన్నాం. అసలు బస్సులు అనేది ఆపుతలేరు. మేము ఎంత చేయకున్నా కానీ మేము బస్సు టైట్ ఉంది, అది ఉంది అని మాకు ఇంకా బస్సులే ఆపుతలేదు సార్. బస్సు కూడా అనేది సరిగ్గా వేయడమే లేదు. అసలు ఏమంటారు, ఒక్కటే బస్సు మెట్లకుంట బస్సు, అది బస్సు కూడా సరిగ్గా లేదు. ఒకటి కిందికి పైకి ఉంది. మాకు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. మరి బస్సు కూడా ఆపుతలేరు మాకు. మా ఊరిది బింద బస్ పల్లి మాకు ఒకటే బస్సు వస్తుంది. అది 7 ఊర్లు తిరిగి వస్తుంది. ఇక ఫిట్ అవుతుంది. ఊర్లోకి వచ్చినాక 10 నిమిషాల వరకు ఆపాలని ఓకే బేట నువ్వు. ఈరోజు తాండూరు నియోజకవర్గం ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం మొత్తంలో బస్సులు ఉన్న సమస్యల పైన, ప్రతి కాలేజ్ విద్యార్థుల సమస్యలు, అదేవిధంగా ఇక్కడ బస్ స్టాండ్ లో చూసినట్లయితే విద్యార్థులకు వాష్రూమ్స్ లేవు, అదేవిధంగా విద్యార్థుల కళాశాల టైంకు సరైన బస్సులు వస్తలేవు, అదేవిధంగా సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు మినిమం ఎవరైనా కాలేజ్ ఇచ్చినాక 5 గంటల నుంచి 6 గంటల లోపే ఇంటికి చేరుకోవాలి. కానీ మన తాండూరులో ఏంటంటే 7 లేదా 8 అవుతుంది టైము. ఇలా వెళ్తే విద్యార్థులు ఎప్పుడు అనుకోవాలి, ఎప్పుడు రాసుకునే వరకు ఏమైనా ఉంటే రాసుకునే ఎప్పుడు తినాలి, మళ్ళీ ఉదయం ఎప్పుడు రావాలని ఒకసారి ఆలోచించాలి డిఎం గారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిఎం గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఒక్కసారి కూడా పట్టించుకోవడం లేదు. గతంలో అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిఎం మేడం గారికి. అదేవిధంగా తాండూరు డిపో బస్సు డ్రైవర్ల అన్నలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, అన్నలరా మీ కూతురులాగా అనుకొని విద్యార్థులను ఏడ చేసి ఆపితే ఆడ బస్సులు మీరు ఆపాలి. అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, అదేవిధంగా మన తాండూరులో దొక్కిపోయిన బస్సులు ఉన్నాయి, మన కొత్త బస్సులు కావాలి. ఎందుకంటే బస్సులకు బ్రేకులు లేని బస్సులు ఉన్నాయి తాండూరులో చాలా. ఇక్కడ డిఎం గారు ఒక్కసారి కూడా మొన్న చూసినట్టయితే బస్సులు లేనందువల్ల వాళ్ళ డాడీ బైక్ పైన తీసుకొని వస్తుంటే ఒక చిన్న బాబు 3వ తరగతి విద్యార్థి చనిపోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి అక్క ఎంపీఎస్డబ్ల్యూ గవర్నమెంట్ కాలేజ్ లో అవుతున్న అమ్మాయిది చెయ్యి విరగడం జరిగింది. దీనికి కారణం కూడా బస్ డిపో లేనందుకు కూడా దీనికి బాధ్యత డిఎం గారు ఆదించాలి. ఎందుకంటే బస్సులు లేకనే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే దూరం నుంచి 30 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల నుంచి బైక్ పైన వస్తున్నారు. ఆ బైక్ పైన వచ్చే మార్గంలో లారీల్లో కానీ ఇంకేమైనా అని యాక్సిడెంట్ అయి కింద పడి విద్యార్థులకు గాయాలు కానీ చనిపోవడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎం గారు తక్షణమే ఈ బస్సులను నడిపించాలి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగాలి. అదేవిధంగా మా ఎస్ఎఫ్ఐ డిమాండ్ ఏంటంటే డిఎం గారు ఎమ్మడే రాజీనామా చేసి తాండూరు నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి ఇలాంటి డిఎం గారిని ఎప్పుడు చూడలేము. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. లోపలికి కలవాలంటే
ఏదో సీఎంది అపాయింట్మెంట్ తీసుకున్నాడు, 10 సార్లు సెక్రటరీల దగ్గర ఆగి అపాయింట్మెంట్ తీసుకోవాలి. డిఎం గారికి నేను ఒకటే అడుగుతున్నా, ఒకేసారి విద్యార్థుల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి వస్తే మీరు రానియకుండా బెదిరించి కేసులు పెడతా అని పోలీసు వాళ్ళని బెదిరించడం కాదు. మీరు దయచేసి మా తాండ్రుకి అవసరం లేదు, మాకు కొత్త డిఎం కావాలి, మీరు ఇమీడియట్లీ రాజీనామా చేయాలి. లేకపోతే ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో మీరు ఇమీడియట్లీ మాకు బస్సులు వేయకపోతే డిపో ముట్టడిస్తాం. 10,000 మంది విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఈడ కాదు లోపల మీరు కూర్చున్న ఛాంబర్ పైకి మేము వస్తామని ఈ సందర్భంగా సభగా హెచ్చరిస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 76వ ఆవిర్భావం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ నాయకులు విద్యార్థులు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని స్థానిక తాండూర్ పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా సక్కుబాయ్ దుర్గాబాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో 5 సభ్యులతో 1949 జూలై 9న ప్రారంభమై నేడు 76వ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఏబీవీపీ జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా కొనసాగుతున్నదని, నేటి యువతలో దేశభక్తిని చైతన్యాన్ని రగిలించి జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులు కదిలేలా ఏబీవీపీ ఆవిర్భావం జరిగిందని అన్నారు. ఏబీవీపీ అనేది విద్యార్థులలో జాతీయ భావాన్ని నింపుతుందని అన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులకు వివిధ కళాశాలల విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీపుల్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, అకాడమీ డైరెక్టర్ సత్యానంద్ కుమార్, ఏబీవీపీ పట్టణాధ్యక్షులు నరసింహులు, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ మరియు ఏబీవీపీ నాయకులు వినోద్ కుమార్, పవన్ కుమార్, కార్తిక్, అన్వేష్, భవానీ ప్రసాద్, అనిల్, లింగేష్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మరొకసారి పిడికిలెత్తి గుండెలో ఉన్న దేశభక్తి భావాన్ని నినాదం ద్వారా ఒక్కసారి బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. వేదికపై ఉన్నటువంటి పీపుల్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మేడం చంద్రకళ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, ఏబీవీపీని ముందుకు నడిపిస్తున్నటువంటి రథసారథులందరికీ, ముఖ్యంగా టౌన్ ప్రెసిడెంట్, కార్యదర్శి, అదేవిధంగా ఏబీవీపీ కుటుంబానికి అందరికీ నమస్కరిస్తూ 76వ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జ్ఞానం శీలం ఏకత, ఆనాడే విద్యార్థి దశలో పడినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో కట్టె కాలేదాకా అంటే మరణించేదాకా కూడా పోనటువంటి ఆ మాధుర్యాన్ని మీలో నింపేటటువంటి ఏబీవీపీలో మీరందరూ భాగస్వాములై ముందుకు కదులుతున్నారు. కాబట్టి ఆ స్వరాన్ని అలాగే పట్టుకోండి. జ్ఞానం శీలం ఏకత. చూడండి ఎంత చక్కని భావన ఇది, ఎంత చక్కటి ఆదర్శాలను 1949లో మన భారతదేశ స్వాతంత్రానంతరము నేటి యువతీ యువకులలో దేశభక్తి చైతన్యాన్ని వాళ్ళ లోపల కలిగించి, దేశభక్తి చైతన్యాన్ని వాళ్ళ లోపల రగిలించి, జాతి పునర్నిర్మాణంలో వాళ్ళు సైతం కదిలేలా, తద్వారా భారతదేశ పునర్వైభవానికి వీళ్ళు కూడా ముందుకు కదిలేలా నిర్మాణం చేయాలనేటటువంటి సదుద్దేశంతో, ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో నిర్మాణమైంది, రూపుదిద్దుకున్నదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పేరు అంటుంటేనే మన శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో నిలబడుతుంది, నిక్కబొడిచి నిలబడుతుంది కదా. అలా 1949 ఢిల్లీ విశ్వవిద్యాలయం కేంద్రంగా 5 విద్యార్థులతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పురుడు పోసుకొని నేడు యావత్ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులతో జాతీయ భావాన్ని వాళ్ళ లోపల నింపుతూ చక్కనైనటువంటి విద్యార్థులను నిర్మాణం చేస్తూ, తద్వారా దేశ పునర్వైభవానికి వాళ్ళను భాగస్వాములు అయ్యేలా నిర్మాణం చేస్తూ ఈ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి విద్యార్థి సంస్థగా నేడు ఆవిర్భవించి 76 వసంతాలు జరుపుకుంటుంది. 76వ పుట్టినరోజు. ఎన్నో
ఇదే కళాశాల ప్రిన్సిపల్ మేడం వరలక్ష్మి మేడం గారు, అదేవిధంగా లక్ష్మీనాథాచార్యుల గారు, వారు ఇప్పుడు మాతో కలిసి పనిచేస్తున్నారు. లక్ష్మీనాథాచార్యుల గారు వారు నిజంగా ఎంత చక్కని ఉపన్యాసాలతో, ప్రేరణాదాయకమైనటువంటి ప్రసంగాలతో వాళ్ళ యొక్క భావాన్ని, దేశభక్తి భావాన్ని మా లోపల నింపారు. ఈ వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్, కోస్గి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ కళాశాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా కదా. ఇవన్నీ అవకాశం అనేటటువంటి ఈ చక్కనైనటువంటి ఈ భావన మా లోపల రూపుదిద్దుకోవడానికి కల్పించినటువంటి వేదికనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వికారాబాద్. అలా చాలా సందర్భాల్లో వరలక్ష్మి మేడం గారు వికారాబాద్ వేదికగా, ఏబీవీపీ వేదికగా ఎన్నో ప్రసంగాలు వారి మేము వినున్నాం. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. భవిష్యత్ భారతం అంతా కూడా ఎంతో చక్కని నిర్మాణం కలిగినటువంటి, దేశభక్తి జాగరూకత కలిగినటువంటి విద్యార్థుల నిర్మాణం అనేటటువంటిది ఏబీవీపీ నిరంతరాయంగా చేస్తూనే ఉంది కదా. మరి ఎలాంటి దేశభక్తిని మన లోపల నింపుకోవాలి? ఒకసారి ఎవరెవరిని మనము ఈ ఏబీవీపీ కార్యక్రమాలలో భాగంగా, విద్యార్థి పరిషత్ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏ కార్యక్రమాలను మనం చేస్తుంటాము ఒక్కసారి దాన్ని కొద్దిగా మనం చూసినట్లయితే భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, ఖుదీరామ్ బోస్ కదా, ఇంత చక్కని దేశభక్తి భావన కలిగినటువంటి, తృణప్రాయంగా తమ ప్రాణాలను అతి భిన్న వయసులో భారతమాత పాదాలకు పట్టినటువంటి సంఖ్యలను విడిపించడం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఆ వీరులను స్ఫూర్తిగా తీసుకుంటుంది ఏబీవీపీ కదా. దేశం ముందు ఆ తర్వాతే నేను. మొదటగా దేశము, దేశ రక్షణ, దేశ సౌభాగ్యం, ఆ తర్వాతే నేను అనేటటువంటి భావన ప్రతి విద్యార్థి లోపల కలిగిస్తుంది ఏబీవీపీ. అలా చూడండి, 19 సంవత్సరాల వయసులోనే, 19 కూడా నిండలేదు ఖుదీరామ్ బోస్కి, భారత స్వాతంత్ర సంగ్రామంలో, స్వాతంత్రోద్యమంలో తొలి దేశవ్యాప్తంగా ఏబీవీపీ వేదికగా నేటి యువతలలో జాతీయ భావనను, దేశభక్తి భావనను నిర్మాణం చేసేలా ఝాన్సీ లక్ష్మీబాయిని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ వేదికగా మనం పనిచేస్తున్నాం. స్త్రీ శక్తి దివస్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా మనం నవంబర్లో నిర్వహించుకుంటున్నాం. అలా తొలిసారి ఏబీవీపీ వేదికగా మేము డిగ్రీలో ఉన్నప్పుడు స్త్రీ శక్తి దివస్ 2005లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది వికారాబాద్ వేదికగా. నేటికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా స్త్రీ శక్తిని జాగృతం చేస్తూ నేటి యువతులలో, అమ్మాయిలలో ఆధునికత పేరుతో మన పిల్లలు ఎటో పోతున్నారని చెప్పేసి వాళ్ళకి ఇదంతా ఆధునికత అనేటటువంటి ముసుగులో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇది కాదు జీవనం. ఝాన్సీ లక్ష్మీబాయి చూపినటువంటి ఆ తెగువ, ఆ ధైర్యం, ఆ పోరాట స్ఫూర్తిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేటి యువతులలో నిర్మాణపరమైనటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళ లోపల కలిగించేలా ఏబీవీపీ పనిచేస్తుంది కదా. మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మీడియా ఉందో 1945 తర్వాత మనం ఒక 3 దశలుగా మన విద్యార్థులను మనం ఒకసారి ఆలోచిస్తే, స్వాతంత్రం వచ్చినాక ఈ లెఫ్ట్ భావనలతో ఒక తరం అంతా పాడైపోయింది కదా. ఆ తర్వాత నక్సలిజం పేరుతో విద్యార్థులంతా తమ భవిష్యత్తును అగమ్య గోచరంగా చేసుకున్నారు. ఈ తరం అంతా పిల్లలు దేని బాధలో పడ్డారు? ఇప్పుడు దేని బాధలో పడ్డారు? నేటి యువకులంతా చరవాణి, దాని చెరలో పడి జీవితాలను చెరిపేసుకుంటున్నారు కదా. అది మనకు అవసరమా? ఎంతవరకు? చరవాణి అంటే సెల్ ఫోన్, మనం ఎక్కడ పోతే అక్కడ వస్తుంది చరవాణి కదా, సెల్ ఫోన్. ఇది ఎందుకు మనకు? 84 లక్షల జీవరాశులలో అతి ఉత్తమమైనటువంటిది మానవ జన్మం కదా. ఇంత చక్కని జీవితాన్ని మనం ఎందుకు వీటికి బానిసలై కోల్పోదాం కదా. కాబట్టి నేటి యువకులలో ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో, ఈ సెల్ ఫోనే కావచ్చు, మాదక ద్రవ్యాలే కావచ్చు, వీటన్నిటిని దూరం చేసేలా కూడా ఏబీవీపీ పనిచేస్తాం. అసలు జీవనం అంటే ఏమిటి? మానవ విలువలతో కూడినటువంటి జీవనము మన భారతీయుల సొంతం కదా. చక్కని కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉంది అంటే యావత్ భారతదేశం
అయిపోతుంది విశ్వం అంతా. అలాంటి గురు పరంపర కలిగి చక్కని సనాతన భారతీయ ధర్మంలో పుట్టిన మనమెందుకు మన జీవితాలను కోల్పోకుండా ఉండేలా చక్కని వ్యక్తిత్వ నిర్మాణంతో సంపూర్ణ మూర్తిమత్వంతో కూడినటువంటి యువతీ యువకులను నిర్మాణం చేసేటటువంటి బాధ్యత ఏబీవీపీ గత 76 ఏళ్ళుగా చేస్తుంది కదా. అలాగే నేటి అమ్మాయిలంతా కూడా ఎందుకంటే ఆడపిల్లల కోసం పనిచేస్తున్నాం కదా, మాతా సమాజ నిర్మాత కదా, ఈ సృష్టికి మూలమే అమ్మ. అలాంటి తల్లి నేడు ఏ విధమైనటువంటి సంఖ్యలలో బందీ అయి ఉంది. ఆ సంఖ్యలను తనకు అర్థమయ్యేలా చెప్పి నేటి యువతులను చక్కని వ్యక్తిత్వ నిర్మాణంతో కలిగినటువంటి యువతులుగా తయారు చేయాలి. మరి దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అనేటటువంటి లక్ష్యంతో ఏబీవీపీ మిషన్ సాహసి అనే 2011 నుండి పాత తాండూరుకు చెందిన ఎస్సీయు తాండూరు డివిజన్ అధ్యక్షులు కీర్తిశేషులు నవీన్ ను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆయన భార్యకు ఉద్యోగ కల్పన అందించాలని సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు కౌన్సిలర్ శోభారాణి డిమాండ్ చేశారు. నవీన్ తనకు ప్రత్యర్థిగా ఉన్న ఎన్నికల సమయంలో మాత్రమే ప్రత్యర్థి అని, మిగతా సమయంలో కలిసిమెలిసి ఉండేవారమని గుర్తు చేశారు. 3 తరాలుగా నవీన్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నవీన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి నవీన్ భార్యకు ఉద్యోగం కల్పించాలని శోభారాణి డిమాండ్ చేశారు. మా వార్డు ఎందు నవీన్ కుమార్ అనే అబ్బాయి చనిపోయి 1 మంత్ అయిపోయింది. మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు వస్తారని మేము మా వార్డు ప్రజలందరం కూడా మేము కూడా చాలా ఎదురు చూసినాం. ఎందుకంటే వాళ్ళ తాత ఉన్నప్పటి నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పాటుపడ్డ వాళ్ళు. ఎన్నోసార్లు నేను టీడీపీ నుండి నిలబడ్డప్పుడు, టీఆర్ఎస్ నుండి నిలబడ్డప్పుడు ఆ పిల్లగాడు నాకు ఆపోజిట్గా ప్రతిసారి కొట్లాడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి సడన్ గా చనిపోతే ఒక ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో చాలా కష్టపడ్డాడు ఆ అబ్బాయి. నేను టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎంత కష్టపడ్డానో ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ అబ్బాయి అంత కష్టపడ్డాడు. అయినా మేము ఎలక్షన్లో టైంలో మాత్రమే మేము ఆపోజిట్ పార్టీలలో అట్లా చేసాం. కానీ తర్వాత మళ్ళీ అందరం కలిసిమెలిసి అక్క తమ్ముడు అన్నట్టు అందరం కలిసి ఉండేవాళ్ళం. కానీ ఆ అబ్బాయి చనిపోతే ఎమ్మెల్యే గారు కనీసం పలకరేయడానికి రాలేదు. ఎమ్మెల్యే గారు తమ్ముడు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు తమ్ముడు గారికి ఆ అబ్బాయి పని చేయలే. కానీ అక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రి కూడా దుఃఖంలో ఉండి వాళ్ళు ఏమనలేకపోయింది. నేను ఆ రోజు కూడా వాళ్ళ డాడీకి వాళ్ళకి చెప్పిన నేను, మరి ఆ అమ్మాయి చిన్న ఏజ్ ఉన్నది, 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు దయ ఉంచి వాళ్ళ మీద ఆ 2 ఆడపిల్లలకు ఎంతో కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడమో, అదేవిధంగా ఆ అమ్మాయికి జాబ్ ఏదన్నా మున్సిపల్లో కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ జాబ్ పెట్టిస్తే వాళ్ళ 2 పిల్లలను ఆమె చదివించుకొని ఆమె ఉపాధి పొంది బాగుపడతారు. ఎందుకంటే తల్లిదండ్రికి కూడా ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు, కానీ వాళ్ళు అడిగే ఇది లేదు. కాబట్టి కనీసం ఆలోచించి తర్వాత అయినా ఎమ్మెల్యే గారు వచ్చి కనీసం పలకరించిన పాపాన పోలేదు. మరి ఒకసారన్నా మనం మన పార్టీకి చేసిండ్రు మాకు చేసిండ్రు అనే కృతజ్ఞత కూడా లేకపోవడం ఇది బాధాకరమైన విషయము. దయచేసి నేను ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను, దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని. మరి నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది చేయకపోతే మాత్రం వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీకి నేను అండగా ఉంటూ పోరాటం ఖచ్చితంగా చేస్తా అని వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్